శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బోరబండ రాజు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది మాజీ మంత్రి కొడాల నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ గారు లూకౌట్ నోటీసులు జారీ చేశారంట. అంటే ఆయన ఈ రాష్ట్రం వదిలేసి అమెరికాకి వెళ్తారు అని చెప్పేసి ఆయనకు వార్తలు వచ్చాయంట. దానివల్ల ఆయనను వెళ్లకుండా ఉండడం కోసం అక్కడ ఎయిర్పోర్ట్కి అటు నౌక షిప్పులు ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా అందజేశారంట. పలానా పర్సన్ వస్తాడు, జాగ్రత్త ఉండండి, వస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పేసి. అంటే నిజమేనా? ఆయన పరారయ్యే అవకాశం ఏమైనా ఉంది అంటారా? అవునండి, చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద, చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఆయన వెళ్ళిపోవాలి అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా పకడ్బందీగా కొడాల నాని గారిని ఆయన చేసిన తప్పుల వల్లే. ఆయన సామాన్యుడు కాదు, వాళ్ళు చాలా విపరీతమైన సెటిల్మెంట్స్ అవి చేశారు, చాలా కబ్జాలు ఉన్నాయి. అలాగే అసలు రాజకీయాలలో నిజంగా మాట్లాడుకుంటే మానవత్వం లేని మనిషి ఎవడైనా ఉన్నాడంటే అది కొడాల నాని. ఎందుకంటే రాజకీయాన్ని అంత కలుషితం చేసేసారు ఆయన. బూతులు, ఉచ్చనీచాలు లేకుండా బూతులు, రాజకీయాల్లో ఫస్ట్ టైం రోడ్డు మీదకి రాజకీయాన్ని లాక్కొచ్చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన కొడాల నాని. ఎందుకంటే అంత దుర్భరంగా, అన్యాయంగా, చాలా ఘోరంగా సభ్య సమాజం తలదించుకునేలాగా బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే రాజకీయ నాయకుల్లో కొడాల నాని గారు. అలాగే సెటిల్మెంట్స్ కానీ కబ్జాలు కానీ వాళ్ళ అనుచరులు చాలా 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 తప్పులు చేసి ఉన్నారు. కాబట్టి చాలా కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మరి ఇప్పట్లో దేశం దాటిపోతే మళ్ళీ రావడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి పూర్తిగా విచారణ జరపాలా. విచారణ జరిపిన తర్వాత ఎక్కడ ఏ తప్పు జరిగింది, ఏం జరిగింది మరి పోలీసులు నిర్ధారణ చేసుకోవాలి కదా. అందుకని లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉంటారు. నిజంగా ఆయన గురించి, కొడాల నాని గురించి మాట్లాడాలంటే అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదండి. ఇంకో విషయం ఏంటంటే 2019లో వచ్చేసి పాస్పోర్ట్ కోసం అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయిందంట. అంటే మీ మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అన్నారంట. అయితే ఈ విధంగా ఉన్న కేసులు ఉన్న అతనికి పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అంటారా? ఇది దొంగ పాస్పోర్ట్లు పుట్టించుకోవచ్చు, దానికి ఉంది, ఉన్నదిగా చాలా లూప్ హోల్స్ ఉంటాయి మన దేశంలో. అంటే అదే మన హైదరాబాద్ నుంచి అలాంటివి పుట్టించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. వాస్తవంగా ఎన్ని కేసులు ఉన్న వ్యక్తికి మన పాస్పోర్ట్ అయితే ఇవ్వరు. మరి ఏ రకంగా పారిపోదాం ప్రయత్నం చేస్తున్నాడో పోలీసులకు ఏ సమాచారం అనేది తెలీదు. లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇక ఎక్కడికి పోవడానికి ఉండదు. ఖచ్చితంగా కేసుల్ని ఎదుర్కోవాల్సిందే. ఆయన చేసిన తప్పుల్ని ఖచ్చితంగా తప్పులకు శిక్ష పడాల్సిందే. లేకపోతే స్వతంత్ర సమరయోధులు వీళ్ళు ఏమన్నా ఒక జిల్లాని ఇలాంటి ఎమ్మెల్యే ఒక జిల్లాని కలుషితం చేసి పాడు చేసేస్తారు ఇలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఏపీలో వచ్చేసి పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తే ఇవ్వలేదు, బట్ హైదరాబాద్కి వచ్చాక ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇవ్వచ్చు అసలు. ఎందుకోసం అంటే అక్కడ రిజెక్ట్ అయినాక మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి వచ్చాక అప్లై చేసుకోనికి ఏ రకంగా మరి పాస్పోర్ట్ అప్లై అయిందో మనకైతే తెలియదు, కానీ చేసేస్తారండి వీళ్ళంతా. గజ దొంగ బ్యాచ్ కదా వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే అంతా సెటిల్మెంట్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు చేస్తారు. కొడాల నాని దుర్మార్గానికి, బూతులకి అసలు కొదవే ఉండదు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా నిర్బంధించాల్సిందే. నిర్బంధించకపోతే సమాజంలో విష సంస్కృతి నాటిందే వీళ్ళు. ఆ సెటిల్మెంట్ బాగా ఎక్కువ చేస్తారు, బాగా డబ్బులు కొట్టేస్తారు పేదవాళ్ళ దగ్గర అని చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ. మరి అలాంటి వాళ్ళని మరి ఇప్పుడు సెటిల్ చేయకపోతే రేపొద్దున ఇప్పుడే మొక్కగా ఉన్నాడు మానైపోతాడు, మన రాష్ట్రానికి పెద్ద దాదాలు అయిపోతారు వీళ్ళంతా. అప్పుడు ఇంకా విపరీతం నాశనం అయిపోతుంది సమాజం. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా నిర్బంధించాల్సిందే.